ఖరీఫ్లో వర్షాధారంగా రబీ వేసవి కాలాల్లో ఆరుతడి క్రింద సాగయ్యే నూనె గింజల పంట వేరుశనగ. ఆంధ్రప్రదేశ్లో వేరుశనగను రబీ పంటగా డిసెంబర్ మాసంలో, వేసవి పంటగా మార్చ్ ఏప్రిల్ మాసాల్లో విత్తుకుంటారు. ఉత్తర కోస్తా జిల్లాలో గత డిసెంబర్లో కురిసిన అధిక వర్షాలకు రబీ అపరాల పంటలు దెబ్బతినగా పొలాలు ప్రస్తుతం ఖాళీగా ఉన్నాయి. అలాంటి చోట్ల నీటి వస్తూ ఉంటే ఇప్పుడు వేసవి పంటగా వేరుశనగను విత్తుకునే అవకాశం ఉంది. వేసవి వేరుశనగ సాగుకు అనువైన రకాలు, సాగులో పాటించాల్సిన యాజమాన్య పద్ధతులను తెలియజేస్తున్నారు విజయనగరం జిల్లా ఏరువాక కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ కె లక్ష్మణ్. ఎక్కడైతే నీటి వస్తూ ఉంటుందో దాదాపు ఒక 6 నుంచి 7 నీటి తడులు ఇవ్వడానికి అవకాశం ఉన్న దగ్గర ఈ యొక్క వేరుశనగ పంటని మనం విత్తుకోవచ్చు. ప్రస్తుతం ఈ యొక్క ఫిబ్రవరి మార్చి మాసాల్లో కానీ ఏప్రిల్ 15వ తేదీ వరకు కూడా, అంటే ప్రీ ఖరీఫ్గా అంటాము, ఆ విధంగా ఏప్రిల్ 15వ తేదీ వరకు కూడా నీటి వసతి ఉన్న దగ్గర మనం విత్తుకోవచ్చు. ప్రస్తుతం సాగు చేయడానికి మనకు ఎటువంటి రకాలు అనుకూలంగా ఉంటాయని ఒకసారి చూసుకున్నట్లయితే 90 నుంచి 95 రోజుల్లో కోతకు వచ్చేటువంటి ట్యాగ్ 24 అనే రకము. ఇది చాలా పొట్టిగా పెరిగి మన నీటి ఎద్దడికి కూడా కొంతవరకు తట్టుకొని పెరిగేటటువంటి రకం కాబట్టి ఈ రకాన్ని మనం ప్రత్యేకంగా వేసవిలో సాగు చేసుకోవచ్చు. దీంతోపాటు 105 నుంచి 110 రోజుల్లో కోతకు వచ్చేటటువంటి మన తిరుపతి పరిశోధనా స్థానం నుంచి విడుదలైనటువంటి ధరణి అనే రకము కానీ, అదేవిధంగా తిరుపతి పరిశోధనా స్థానం నుంచి విడుదలైన నిత్యహరిత అనే రకం, ఇది కూడా 110 నుంచి 115 రోజుల్లో కోతకు రావడమే కాకుండా వేసవిలో పండించుకోవడానికి కూడా అనుకూలంగా ఉండి మంచి దిగుబడి ఇవ్వగలిగినటువంటి రకం. అదేవిధంగా కదిరి పరిశోధనా స్థానం నుంచి విడుదలైనటువంటి కదిరి 7 కానీ కదిరి 8 కానీ, ఈ రెండు వేసుకునే రైతులు కొంచెం తొందరగా ఇప్పుడే ఫిబ్రవరి మాసంలోనే వేసుకున్నట్లయితే మంచిది. ఎందుకంటే ఇది దాదాపు ఒక 120 నుంచి 130 రోజులు కాల పరిమితి ఉంటుంది కాబట్టి. అదేవిధంగా 1-2 నీటి తడులు కూడా ఎక్కువగా ఉండేటువంటి రైతులు ఈ రకాలని సాగు చేసుకోవాలి. అదేవిధంగా ఒక విత్తన శుద్ధి అనేది తప్పనిసరిగా చేసుకోవాలి. ట్రైకోడెర్మా విరిడి అయితే 8 గ్రాములు 1 కిలో విత్తనానికి చెప్తున్నా మనం పట్టించుకోవాలి. మందులు చూసుకున్నట్లయితే టెబుకొనజోల్ 2DS అనే మందు ఒక రోజు ముందు విత్తన శుద్ధి చేసుకోవాలి. అదేవిధంగా వేరుశనగని మనం సాధారణంగా వరుసల్లో విత్తుకోవాలి. సాలు తప్పించి సాలు విత్తుకున్నట్లయితే మొక్కకి 10 సెంటీమీటర్ల దూరంలో వరుసకి దాదాపు 1 అడుగు దూరం వరకు వచ్చి పంట కూడా బాగా అది పెరిగేదానికి కూడా ఆస్కారం ఉంటుంది. సరైనటువంటి స్పేస్ కూడా దానికి దొరుకుతుంది. అదేవిధంగా ఎరువుల యాజమాన్యం కూడా మనం తప్పనిసరిగా పాటించాలి. వేరుశనగ మన వేసవిలో సాగు చేసినప్పుడు దాదాపు 12 కిలోల నుండి ఇచ్చినటువంటి నత్రజని ఎరువుల్ని, అంటే మన యూరియా రూపంలో చూసుకుంటే దాదాపు మనకి 27 కిలోల వరకు కూడా అవసరం ఉంటుంది. దీనిలో దాదాపు ఒక 18 కిలోలు ఆఖరి దుక్కులో వేసుకోవాలి. తర్వాత నెల రోజుల తర్వాత మిగతా 9 కిలోలని మనం వేసుకోవాలి. అదేవిధంగా భాస్వరం ఇచ్చేటువంటి ఎరువులు చూసుకుంటే ప్రత్యేకంగా ఈ యొక్క వేరుశనగ కానీ, అదే మరి ఏ ఇతర నూనె గింజల పంటలు కానీ సాగు చేసినప్పుడు ప్రత్యేకంగా సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ రూపంలో అందించాలి. వేరుశనగకి దాదాపు 16 కిలోల భాస్వరం అందించేటువంటి ఎరువులు కావాలి. దీనికి దాదాపు ఒక 100 కేజీల వరకు కూడా సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ని మనం చివరి దుక్కులో వేసుకున్నట్లయితే నూనె దిగుబడి బాగా రావడానికి ఉపయోగపడుతుంది. దీంతోపాటు దాదాపు ఒక 20 కిలోల పొటాషియం ఇచ్చేటువంటి ఎరువులు, అంటే 35 కిలోల వరకు కూడా మ్యూరేట్ ఆఫ్ పొటాషు, దీనిని దుక్కులో చివరి దుక్కులో ఒక 20 కిలోలు, ఇంకో 15 కిలోలు మనం 30 నెల రోజుల తర్వాత వేసుకోవాలి. అంతేకాకుండా దీనికి ఏంటంటే ప్రత్యేకంగా ఈ యొక్క వేరుశనగ పంటకి జిప్సం అనే ఎరువుని తప్పనిసరిగా వాడాలి. దాదాపు ఎకరానికి 200 కిలోల జిప్సం ఎరువుని 2వ గొప్పులో దాదాపు 40 నుంచి 45 రోజుల సమయంలో పొలంలో జల్లుకొని మనం గొప్పు చేసినట్లయితే ఈ యొక్క జిప్సము మొక్క మొదలకు చేరి మనకి బాగా ఈ యొక్క ఊడలు దిగడానికి ఎక్కువగా ఆస్కారం ఉంటుంది. అంతేకాకుండా ఒకవేళ వరుసల్లో వేసేటటువంటి రైతులైతే ఈ 200 కిలోల జిప్సంని మనం ఈ యొక్క మొక్క వరుసల మధ్య వేసుకొని ఈ యొక్క వీడర్స్ మనకి క్రీడా వీల్ హో కానీ అటువంటి వీడర్స్ ఏమైనా అందుబాటులో ఉన్నట్లయితే వాటిని మనం తిప్పినట్లయితే ఎరువు ఏదైతే జిప్సం ఎరువు ఉంటుందో మొక్క మొదలకి చేర్చబడుతుంది అన్నమాట. అయితే వీటితో ప్రత్యేకంగా ఏంటంటే మన చివరి దుక్కులో మాత్రం తప్పనిసరిగా ఏదో ఒక సీజన్లో మనం వేరుశనగ కానీ ఇతర పంటలు పండించినప్పుడు కనీసం ఒక్క సీజన్లోనైనా ఒక సేంద్రియ ఎరువుని, అంటే పశువుల ఎరువుని దాదాపు 4 నుంచి 5 టన్నులు వేసుకున్నట్లయితే చాలా మంచిది. అంతేకాకుండా దీనిలో ప్రత్యేకంగా ఏంటంటే ఈ వేసవిలో పండించేటువంటి వేరుశనగలో ఈ యొక్క జింక్ లోపం కూడా ఎక్కువగా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఈ జింక్ లోపం వచ్చినప్పుడు ఏంటంటే మొక్కల ఆకులు ఈనెల దగ్గర
పసుబారిపోయి ఆకులు చిన్నవిగా కనిపిస్తాయి. ఈ జింక్ లోపం ఒకవేళ గమనించినట్లయితే 2 గ్రాముల జింక్ సల్ఫేటు లీటర్ నీటికి చొప్పున కలుపుకొని మనం వారం రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారి చేసుకున్నట్లయితే ఈ జింక్ లోపాన్ని మనం సవరించుకోవచ్చు. అయితే దీంతోపాటు ఏంటంటే ప్రత్యేకంగా వేసవి కాలంలో ఈ పంటలు పండించినప్పుడు ప్రత్యేకంగా పంట అనేది నీటి ఎద్దడికి చాలా వరకు గురి అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి నీటి ఎద్దడికి గురి కాకుండా ఆ స్ట్రెస్ నుంచి కోలుకోవడానికి ఏంటంటే ప్రత్యేకంగా నీటిలో కరిగేటటువంటి పోషకాలని మన ఆకుల ద్వారా కానీ అందించినట్లయితే పంట ఏపుగా పెరిగేటటువంటి అవకాశం ఉంటుంది. తొలి దశలో అయితే ఈ యొక్క 319 అనే ఎరువుని అంటే నెల రోజుల్లోపు అయితే దాన్ని 5 గ్రాముల లీటర్ నీటి కలుపుకొని ఆకులపై పిచికారి చేసుకోవాలి. అదేవిధంగా తరువాత దశలలో అంటే పంట విత్తినటువంటి 60 నుంచి 70 రోజులు ఆ సమయంలో అయితే పొటాషియం నైట్రేట్ అనే మందుని మల్టీకే అని అంటాము. దీన్ని 5 గ్రాముల లీటర్ నీటికి చొప్పున కలుపుకొని పంటపై పిచికారి చేసుకోవాలి. ఈ విధంగా మనం ఈ పంట నీటి ఎద్దడికి కానీ ఒత్తిడికి కానీ గురి కాకుండా పోషక యాజమాన్యం అనేది తప్పనిసరిగా చేపట్టాలి. అంతేకాకుండా కలుపు నివారణ కూడా ఒక ప్రధానమైన అంశం. దీనికి తప్పనిసరిగా 2 నుంచి 3 దుక్కులు చేసుకోవడం కానీ అదేవిధంగా అంతర్కృషి అనేది తప్పనిసరిగా చేపట్టాలి. వేరుశెనగ సాగు చేసినటువంటి రైతులు విత్తినటువంటి 30 రోజుల్లో సమయంలో ఒకసారి అదేవిధంగా 40 నుంచి 45 రోజుల సమయంలో ఒకసారి అంతర్కృషి చేసినట్లయితే గాలి కూడా బాగా వేర్లకు తగలడం ద్వారా ఈ యొక్క పెరుగుదల బాగా వస్తుందన్నమాట. ఒకవేళ ఈ అంతర్కృషి చేయలేనటువంటి రైతులు కలుపు మందుల్ని పిచికారి చేసుకోవచ్చు. సాధారణంగా ఈ యొక్క విత్తినటువంటి సమయంలో అయితే కలుపు రాకముందు పెండిమిథాలిన్ అనే మందుని దాదాపు 1 లీటర్ మందుని 200 లీటర్ నీటిలో కలుపుకొని విత్తినటువంటి 48 గంటల లోపు పిచికారి చేసుకోవాలి. అదేవిధంగా విత్తిన తర్వాత 20-25 రోజుల సమయంలో గడ్డి జాతి కలుపు ఉన్నట్లయితే ప్రధానంగా ఈ యొక్క ఫినాక్సిప్రాపిథైల్ అనే మందు మనకు దొరుకుతుంది. ఇది 250 మిల్లీలీటర్లు 200 లీటర్ నీటిలో కలుపుకొని పిచికారి చేసుకోవాలి. ఒకవేళ గడ్డి జాతి కలుపుతో పాటు వెడల్పాటి జాతి కలుపు అన్ని రకాలైన కలుపు ఉన్నట్లయితే ఇమాజితఫిర్ అనే మందు మనకు లభిస్తుంది. ఇది 250 మిల్లీలీటర్లు 200 లీటర్ నీటిలో కలుపుకొని పిచికారి చేసుకోవాలి. ప్రత్యేకంగా ఈ వేసవిలో సాగు చేసేటటువంటి పంటలో ఈ యొక్క నీటి ఎద్దడికి ఎక్కువగా గురయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి వారం నుంచి 10 రోజులకు ఒకసారి తప్పనిసరిగా నీటి తడులు ఇవ్వాలి. తర్వాత సస్యరక్షణ విషయానికి వస్తే ప్రత్యేకంగా వేసవిలో ఈ యొక్క రసం పీల్చే పురుగుల ఉధృతి చాలా ఎక్కువగా ఉంటుంది. తామర పురుగులు కానీ దాంతోపాటు తెల్లదోమ కానీ తర్వాత మైట్స్ కానీ ఇటువంటివన్నీ కూడా ఉంటుంది. కాబట్టి ఒక రసం పీల్చే పురుగుల యాజమాన్యానికి ఎసిఫేట్ అనే మందునైతే 200 గ్రాములు కానీ క్లోరిఫైరిఫాస్ అనే మందునైతే 500 మిల్లీలీటర్లు కానీ 200 లీటర్ నీటిలో కలుపుకొని మన ఎకరా పొలంలో పిచికారి చేసుకోవాలి. వీటితో పాటు ఒకవేళ ఆకుమచ్చ తెగుల్ని ఆశించినట్లయితే మ్యాంకో జబ్బు అనే మందునైతే 2.5 గ్రాములు కానీ క్లోరోథలిన్ అనే మందునైతే 1 మిల్లీలీటర్ నీటికి చొప్పున కానీ కలుపుకొని మనం పిచికారి చేసుకొని ఈ యొక్క సస్యరక్షణ చర్యలు కానీ మిగతా యాజమాన్య పద్ధతులను కానీ సకాలంలో అవలంబించడం ద్వారా మనం అధిక దిగుబడి దాదాపు 4 నుంచి 5 క్వింటాల వరకు కూడా దిగుబడిని సాధించడానికి కూడా అవకాశం ఉంటుంది.